ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత వ్లాగ్ అన్నమాట. ఇంకా నైటే వచ్చాను ఇంటికి వెళ్ళి. ఇంకా నేనైతే వెళ్ళడమే స్కూల్ స్టార్ట్ అయ్యాక వెళ్ళాను అనమాట. 12కి వెళ్ళాను. ఇంకా 1 వీక్ అయితే ఉన్నాను. చిన్న చిన్న పనుల వల్ల అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకున్నాను అనేది నేను ముందు వీడియోలో పెట్టుంటాను, చూడండి. సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయితే ఏం సర్దలేదనమాట. ఇంకా వచ్చేసరికి అయితే 7:30, 8 అయింది. ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఒక రైస్ పెట్టేసి ఇంకా బాగా ఆల్రెడీ మార్నింగే టమాటా కర్రీ వండితే దాంతోనైతే తినేసి పడుకున్నాము. సో ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుండి ఇంకా నేనైతే పనులు ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంకా 1 వీక్ అయిపోయింది కదా, ఇంకా అన్నీ కూడా సర్దుకోవాలన్నమాట. కొంచెం క్లీనింగ్ ఉంది, అవన్నీ చేసుకొని ఇంకా ఇల్లు కూడా తుడవడం, ఇంకా బోళ్ళు గ్యాస్ అవన్నీ కూడా కడగాలి. ఇంక అక్కడే ఉన్నాయి. ఇంట్లో ఆర్డర్లు లేకపోతే ఎలా ఉంటుంది. సో ఇంకా అదన్నమాట పరిస్థితి. ఇంకా అప్పుడు ఈరోజు అయితే స్కూల్స్ ఉన్నాయి కదా పిల్లలకి. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళారు. ఆశపాప అయితే స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక ఈరోజే అనమాట వెళ్ళడం. కన్నయ్య ఆల్రెడీ 2-3 డేస్ అవుతుంది వెళ్ళడం. బావతో ఉన్నాడు కాబట్టి కన్నయ్య అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా ఆశపాప అయితే ఈరోజే వెళ్ళింది. సో ఇంకా వాళ్ళకైతే మార్నింగే వంట చేసి బాక్స్లో అయితే పెట్టాను. ఇంకా టిఫిన్ కూడా పెద్ద ఏం చేయలేదు. ఇంకా రైస్ తిన్నారనమాట. ఇంకా రైస్ పెట్టేసి పప్పు చారు చేశాను, పెసరపప్పు చారు చేశాను అనమాట. ఇంకా ఆశపాప అడిగింది, అందుకోసమే చేశాను. ఇంకా బాక్స్ పెట్టిస్తే తీసుకొని అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే పనులు చేసుకోవాలి. బావా నేను రాకముందుకే డిమార్ట్కి వెళ్ళి సామాన్ అంతా కూడా తీసుకొచ్చాడనమాట. పిల్లలకి కావాల్సిన స్టేషనరీ, అలాగే ఇంకా డిమార్ట్ సామాన్ అయితే తీసుకొచ్చాడు. అవి సర్దాలి. ఇంకా కిచెన్ అంతా కూడా చూడండి ఎలా ఉన్నారో. ఇంకా బౌల్లన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ కౌంటర్ అంతా కూడా నీట్గా కడగాలన్నమాట. ఇంకా 1 వీక్ అయిపోయింది కదా, ఇదంతా కూడా కొంచెం ఆయిల్గా ఉందన్నమాట. అందుకే ఇంకా అది కడిగేసి ఇంకా ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవాలి. ఇంకా ఫ్రిడ్జ్ అవన్నీ కూడా పైనంతా కూడా తుడుచుకోవాలి. ఇంకా బ్లౌజులు కూడా వర్క్ వేసేటివి ఉన్నాయన్నమాట, అవి కూడా వర్క్ వేయాలి. సో ఇంకా బ్లాగ్ అయితే కొంచెం తీస్తాను, పూర్తిగా అయితే ఏం లేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే టీ తాగేసాను. బావ కూడా టీ తాగేసి ఇంకా అన్నమే తిని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేనైతే పనులు చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తినేస్తాను. ఇంకా బావ ఆఫ్టర్నూన్ కూడా చిన్న వర్క్ ఉందంట, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రాడనమాట. ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఈ పనులన్నీ అయిపోయే వరకు బట్టలు కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. ఇంక ఇల్లంతా ఆగమాగం ఉందన్నమాట. ఇంకా 1 వీక్ లేను కదా, ఫస్ట్ టైం అనమాట ఎన్ని డేస్ ఉండడం కూడా. చిన్న చిన్న పనుల వల్ల అక్కడే ఆగిపోయాను. ఇంకా వస్తుంటే కొన్ని వర్క్ బ్లౌజెస్ కూడా వేరే వాళ్ళు ఇచ్చారనమాట, అవి కూడా తీసుకొని వచ్చాను. ఇంకా అవి కూడా వర్క్ వేయాలి, అంటే కొంచెం అర్జెంట్ ఉందని చెప్పేసి వేయమన్నారు. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఈరోజైతే వర్క్ ఒకటైతే స్టార్ట్ చేస్తాను, అవి కూడా చూపిస్తాను చూడండి. మీరు ఎవరైనా మా దగ్గర వర్క్ వేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఇంకా మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్లో వర్క్లు అయితే ఉన్నాయన్నమాట. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. సో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా నేనైతే వాట్సాప్లో షేర్ చేస్తాను. నేనైతే నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఊడవడం తుడవడం అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా డైనింగ్ టేబుల్ తుడవడం, అలాగే ఫ్రిడ్జ్ తుడవడం, ఇంకా సోఫాలన్నీ దులపడం, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకునేవి అయితే అలా చాలా ఉన్నాయన్నమాట. వాష్రూమ్లో అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే 1 వీక్ లేను కదా. ఇంకా అవన్నీ కూడా ఎట్లా పడితే అలానే ఉన్నాయన్నమాట. అందుకోసమే అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు వచ్చి తుడుస్తాను. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. అంత జిడ్డు ఉంది, ఇంకా అంత ఆయిల్గా ఉందన్నమాట. ఇంకా నేను లేకుండా బావ వాళ్ళు వంట చేసుకుంటారు కాబట్టి ఇంకా అదంతా కూడా ఆయిల్ ఉంది, నీట్గా లేదు. అదంతా కూడా నీట్గా కడగాలన్నమాట. సో ఇంకా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంక ఇక్కడ లిక్విడ్ అయిపోయింది. ఇంకా లిక్విడ్ అంతా కూడా నేను ఇలా డబ్బాలో వేసుకుంటాను తేవడంతో. ఇంకా ఆ డబ్బాలో డిమార్ట్ నుండి ఆల్రెడీ సామాన్ తీసుకొచ్చాడు కదా, రవ్వ ఇంకా మినపప్పు, పప్పులు అవన్నీ కూడా తీసుకొచ్చాడనమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటాను. ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటాను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి.
సో బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా అవి అవుతూ ఉంటాయి. ఇంకా నేనైతే ఇంట్లో ఫ్రిడ్జ్ కొంచెం పైన అంతా కూడా దులిపేసుకొని ఇంకా డైనింగ్ టేబుల్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని ఇంకా అవంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను బౌల్ క్లీన్ చేస్తాను. ఇంక ఇక్కడ ఆల్రెడీ నేను వెళ్ళే ముందు బట్టలన్నీ కూడా పిండేసి వెళ్ళానమాట. ఇంకా అవైతే తీసుకొచ్చి బాగా బెడ్ మీద వేసాడనమాట. ఇంక ఇవన్నీ కూడా మర్చేయాలి. ఇంకా నేను మిషన్ మీద వర్క్ పెట్టేసి ఇంకా అప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటాను కదా, ఇంకా ఆ టైంలో అయితే బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్గా నీట్గా తులిపేసి డైనింగ్ టేబుల్ కొంచెం నీట్గా తడి క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత ఇంకా బౌల్ అయితే క్లీన్ చేస్తాను. సో కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా ఇల్లు ఉడిచి తుడిచేసి ఇంకా కౌంటర్ అంతా కూడా కడిగేసాను అనమాట. బౌలన్నీ కూడా క్లీన్ చేశాను. చూడండి, ఆడోళ్ళు లేకపోతే నిజంగా అంత చెత్త చేస్తారు ఇంట్లో ఉన్న మగవాళ్ళు అయితే. చూడండి, ఇంకా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. సో ఇదంతా నీట్గా అయిపోయింది. ఈలోపు అయితే ఇంకా బట్టలు కూడా అయ్యాయి. అవైతే ఎండేసి వచ్చాక ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడమే. సో ఇంకా చూసారా, బౌల్ అయితే ఇవి ఉన్నాయి. అన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా సింక్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే ఈలోపు అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకునే లోపు ఇంకా బట్టలు అయితే అయిపోయాయి. అవైతే తీసి ఎండేసి వచ్చాక ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడమే. సో ఇంకా ఎండేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంక ఇక్కడ ఈలోపు అయితే తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా తమ్ముడు వాళ్ళు వస్తే వాళ్ళకైతే టీ పెట్టించేసి ఇంక ఇక్కడ వర్క్ అయితే పెట్టేశాను. ఇంకా అది అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా వేరే కస్టమర్స్ కూడా వచ్చారనమాట ఒక బ్లౌజ్ ఇవ్వడానికి ఇంక ఇక్కడ మా దగ్గర అనమాట. ఇంకా వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంక ఇక్కడ వర్క్ అయితే చూస్తున్నాను. ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వాళ్ళ కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇంకెలాగో పప్పు చారు చేశాను కాబట్టి ఇంకా దాంతోనైతే తినేస్తాము. సో ఇంక ఇక్కడ మళ్ళీ వీడియో అయితే ఏం తీయలేదు. సో మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే ఈరోజు తమ్ముడు బర్త్డే అనమాట, సందీప్ బర్త్డే రోజు అనమాట ఈ వీడియో. ఇంకా ఆ రోజు ఇంకా తమ్ముడు బిర్యానీ తీసుకొచ్చాడు. ఇంకా అందుకోసమే తిన్న తర్వాత ఇంక ఇక్కడ నైట్ కుక్క పిల్లలకైతే పెడుతున్నాను అనమాట. అవి నేను బయటికి రావడంతో నా పైకి వస్తున్నాయి. అవైతే ఇంక ఇక్కడ ఇవి తింటుంటే వాటి తల్లి అయితే తిననియదు కాబట్టి దాన్ని అయితే కొడుతున్నాను అనమాట. ఎందుకో తిన్న తర్వాత డైలీ ఇలా నాకు అలవాటు అయిపోయింది. ఇలా చిన్న పాపం వాటికి ఎవరు పెడతారని చెప్పేసి ఇంకా వాటికి పెట్టేసి ఇంకా వాటర్ కూడా ఒక పక్కకు పెట్టేసి ఇంకా ఈరోజు అయితే కొంచెమే వీడియో తీసాను. పెద్దగా వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే పని బాగుండే అంతా తీసుకుంటూ పోతే ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకేం తీయలేదు అనమాట. ఇంకా బ్లౌజెస్ అయితే ఒక 4 బ్లౌజెస్ అయితే అర్జెంట్వి ఉన్నాయి. అవన్నీ కూడా వర్క్ వేయాలన్నమాట. ఇంకా అవన్నీ వేసిన వీడియో కూడా ఆల్రెడీ నేను పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ అని చెప్పేసి ఇంకా ఉంటుంది, తప్పకుండా చూడండి. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈరోజు ఇంకా నైట్ 10:30కి 11కి కూడా ఒకటి షార్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది కదా, గ్లాస్లో వాటర్ వేసి అందులో పసుపు యాడ్ చేస్తే ఇట్లా మ్యాజిక్ అని చెప్పేసి ఆ వీడియో అయితే మేము 11:30కి చేసాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇవి చూడండి ఎలా చూస్తున్నాయో, ఇంకేం తెస్తుందో అని చెప్పేసి చూస్తున్నాయి అనమాట. అవి తిన్న తర్వాత వాటర్ కూడా పెట్టేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇంకెక్కడ వర్క్ అయితే ఇంకొకటి కూడా పెట్టాను అనమాట. అంటే నేను నార్మల్గా మార్క్ వేసేసి పెట్టాను, మార్నింగ్ లేవగానే చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఇంకా బ్లాగ్ అయితే ఇదండి. బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.